గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే అండి. సో జనరల్ క్వశ్చన్, అందరికీ డౌట్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండు ఇంపార్టెంట్ అంటారు, కానీ స్కేల్లో వస్తే ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరికి ఏంటంటే కంపల్సరీ యాజ్ ఏ ఒక ఇంటికి ఎంత ఫౌండేషన్స్ ఇంపార్టెంటో అట్లాగే ఒకరి ఫైనాన్సెస్ కరెక్ట్గా ఉండాలంటే పర్సనల్ ఫైనాన్స్కి ఫౌండేషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. వీటిపైనే మన సేవింగ్స్ కానీ మన యాసెట్స్ కానీ ఏవైనా బిల్డ్ చేసుకోవాలి. ఇవి లేకుండా చేస్తే ఏంటంటే పునాదులు లేకుండా ఇల్లు కడితే ఏంటంటే గాలికి వదిలేసినట్టే. సేమ్ థింగ్ మన మన పర్సనల్ ఫైనాన్స్ జర్నీ కూడా అంతే అనమాట. సో ఈ రెండిట్లలో ఫస్ట్ ఏ ఉండాలనే క్వశ్చన్లోకి వస్తే ఏంటంటే ఆబ్వియస్లీ ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్. అది బేసిక్ కంపల్సరీ అనమాట, ప్రతి ఒక్కరికి ఉండాల్సింది. ఓన్లీ థింగ్ తేడా ఏంటంటే లైక్ ఇంటికి మనం పెద్ద అంతస్తు కడుతున్నాం అనుకోండి, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కడితే ఫౌండేషన్ కూడా అలాగే స్ట్రాంగ్గా డీప్గా ఉండాలి. సేమ్ వే మనము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే మనం ఎక్కువ కవరేజ్ అంటే నీ బాధ్యతలు నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కవరేజ్ తీసుకోవాలి. సో కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్, బట్ ఇట్ ఈస్ కమ్స్ ఫస్ట్, ప్రతి ఒక్కరికి కావాల్సింది. అది ఉన్నాక ఏంటంటే నెక్స్ట్ ఆబ్వియస్గా ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం. సో ఈ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆబ్వియస్గా హెల్త్. ఈ హెల్త్ కూడా ఎందుకు అనేది అంటే చూసుకుంటే ఫస్ట్ థింగ్ హెల్త్ కేర్ కాస్ట్ ఇప్పుడు అఫోర్డబుల్ లేదు. ప్రైవేట్ నువ్వు బయటకి ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళినా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ మీరు అది కూడా చూసుకుంటే ఖర్చులు ఈ ఇన్ఫ్లేషన్ అంటే హెల్త్ కేర్ది ఎలా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ ట్రీట్మెంట్ కాస్ట్ అంటే కూడా నియర్లీ 15% పెరుగుతుంది. జనరల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం 4-5% ఉంటే అంటే 3 ఇంతలు హెల్త్ కేర్ కాస్ట్ హాస్పిటలైజేషన్ అడ్మిట్ అయితే అంత ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన చేతిలోంచి డబ్బులు పోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుందన్నమాట. సో దేర్ బై ఏంటంటే మనకి ఏదైనా మన ఎటువంటి ఆరోగ్యపరమైన ఎటువంటి మనకి కాదు మన ఫ్యామిలీ, అందులో ఫ్యామిలీ ఫ్లోట్లు కూడా ఉంటాయి చాలా మటుకు, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్లు అవి తీసుకుంటే ఏంటంటే మన వాళ్ళకు ఎవరికైనా ఏమైనా అయితే ఏంటంటే ఎంత కవర్ అవుతుందో 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షల బిల్లు వరకు ఇన్సూరెన్స్ పే చేయడం వల్ల ఏంటంటే సడన్గా మనకి ఎటువంటి ఏమంటారు ఎటువంటి షాక్స్ రాకుండా, ఫైనాన్షియల్గా ఎటువంటి షాక్స్ రాకుండా మనం ధైర్యంగా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఎటువంటి వచ్చినా కానీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది కాబట్టి నీ పొదుపు ఏదైతే ఉందో, నీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని టచ్ చేయకుండా ఆరోగ్యంగా మళ్ళీ బయటికి రావచ్చు, తొందరగా రికవర్ అవ్వచ్చు. సో అది హెల్త్ ఇన్సూరెన్స్ పని అన్నమాట. మినిమం జనరల్గా ఏంటంటే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో మినిమం హాస్పిటలైజేషన్ కవర్ చేస్తాయి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, డే కవరేజెస్, డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కేసుల్లో ఏంటంటే ఓపీడీ అని అడిషనల్గా తీసుకోవచ్చు అనమాట. అంటే డాక్టర్ని మామూలుగా విజిట్ చేస్తాం, విజిట్ చేసిన దానికి కూడా ఓపీడీ కవరేజ్ అడిషనల్గా యాడ్ ఆన్ తీసుకుంటే వాటికి కొన్ని పాలసీలు అవి కూడా ఇస్తాయన్నమాట. సో అవి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్. లేకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఖర్చులకి ఇంత ఈజీగా అంటే తొందరగా దివాలా తీయాలి అంటే మాత్రం ఆరోగ్యం పాడైతే ఒకరిది, అంతకన్నా ఫాస్ట్గా ఎవరు మీ ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, సేవింగ్స్ అమ్ముకోవాల్సి వస్తుంది, పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే. అదే ఇన్సూరెన్స్ ఉంటే అంటే అట్లీస్ట్ మీ ఈ కష్టాలని బయటికి అంటే గట్టెక్కియడానికి మాత్రం మంచి కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం ఇబ్బందులు లేకుండా బయటకు వస్తాం. వాట్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్? సో వన్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఏంటంటే తర్వాత ఏం కావాలంటే ఎవరైనా సరే డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి డబ్బు అయినా సరే, అంటే నువ్వు శాలరీడా లేకపోతే బిజినెస్ మెన్నా ఆర్ ఫ్రీలాన్సర్ ఎవరైనా సరే నీ ఇన్కమ్ పైన నీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ సడన్గా ఎవరైతే డబ్బులు సంపాదించి అర్నింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అయితే ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి, సేవింగ్స్ లేకపోతే. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అన్నమాట. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే నేను చెప్పేది కూడా ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే ఓన్లీ ప్యూర్ రిస్క్, లైఫ్ రిస్క్గా కవర్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో యాడాన్స్ ఉంటాయి, అవి సపరేట్, బట్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ రిస్క్ పాలసీ. ఇక్కడ ఏమిటంటే ఎవరికైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళకి ఏమైనా జరిగితే ఎంత కవర్ ఉందో అంత కవర్ ఫ్యామిలీకి, నామినీకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా
సో దీనికి అందుకే బేసిక్ కండిషన్ ఏంటి, నువ్వు కంపల్సరీ డబ్బులు సంపాదిస్తూ ఉండాలి. ఏదైనా ప్రొఫెషన్లో కానీ బిజినెస్ కానీ ఎటువంటైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఎంప్లాయీస్కి అయితే స్ట్రైట్ అవే ఒక లాస్ట్ 3 to 6 months పే స్లిప్స్ అడుగుతారు. ఆ ఇన్కమ్ బట్టి నీ ఎలిజిబిలిటీ, అంటే నేను సడన్గా వచ్చేసి నాకు 10 కోట్లు కావాలి, నేను ప్రీమియం పే చేస్తానంటే పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. నీ ఇన్కమ్కి తగ్గట్టు. ఇన్కమ్ అంటే ఒకటి ఎంప్లాయీస్కి అయితేనేమో ఐటీ రిటర్న్స్ ఆర్ పే స్లిప్స్ లాస్ట్ 6 months. అదే బిజినెస్ మెన్కి అయితే ఏంటంటే మాత్రం లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి. అండ్ మళ్ళీ ఇంకోటి అక్కడ కూడా ఏంటంటే ఏజ్ బట్టి. నీ ఏజ్ తక్కువ ఉందనుకోండి యూజువల్లీ ప్రీమియం తక్కువ ఉంటుంది. అదే 20sలో 20లో తీసుకున్నాం అనుకోండి ప్రీమియం తక్కువ ఉంటుంది. ₹1,00,00,000 ఎగ్జాంపుల్. అదే 30లో ₹1,00,00,000 కవర్ తీసుకుంటే ప్రీమియం పెరుగుతుంది. 40లో ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, కొత్తగా తీసుకున్నాం అనుకో పెరుగుతుంది అనమాట. 50లో కొంచెం కష్టం ఇవ్వరు, బట్ ఇచ్చిన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో 60 నుంచి 55, 60, 55 తర్వాత ప్యూర్ టర్మ్ పాలసీ కష్టం అనమాట. సో ఇట్స్ బెటర్ టు టేక్ లైక్ యంగర్ ఏజ్లో లేకపోతే ఎర్లీ స్టేజెస్. ఎర్లీ ఏజ్లో తీసుకొని ఐదర్ కుదిరితే ఒక 10 సంవత్సరాల్లో పేమెంట్ ఫినిష్ చేసేసుకొని, అంటే 22కో 23కి తీసుకున్నాం ₹1,00,00,000, 32 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి కవరేజ్ మాత్రం మీరు 75 వరకైనా 80 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ 75, 80 వచ్చేంత వరకు పాలసీ తీసేసుకుంటే ఏంటంటే ప్రీమియం 10 సంవత్సరాలు అయిపోతుంది పే చేయడం, కవరేజ్ మాత్రం అప్పటి వరకు ఉంటుంది. సో ఏంటంటే ఇంత తొందరగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం లాక్ ఇన్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఎంప్లాయీస్కి ఒక ప్రీమియం ఆర్ సెట్ ఆఫ్ థింగ్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. వాట్ అబౌట్ లైక్ డైలీ వేజ్ లేబర్స్కి కానీ లేకపోతే ఎంప్లాయీ కార్డ్ లేని వాళ్ళకి వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళకి యాక్చువల్ ఏంటంటే ఏవైనా గవర్నమెంట్ ఇచ్చే ఏమైనా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీములు తప్పించి మీకు కంపల్సరీ ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైనా సరే, కాకపోతే ఏంటంటే తక్కువ వాల్యూమ్ కావాలంటే ఇవ్వచ్చు. కొన్ని కంపెనీస్లో ఏంటంటే 5 లక్షలు 10 లక్షలు కవరేజ్ ఎక్కువ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్స్తో కూడా ఇస్తాయి. బట్ ఆ పాలసీలు అంత పాపులర్ కావు, తక్కువ కవరేజ్. కొన్ని గ్రూప్ కవరేజ్లు ఇస్తాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటిది. బట్ ఎవరైతే నార్మల్గా చిన్న బిజినెస్ చేస్తున్నా సరే, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నా సరే, స్టిల్ వాళ్ళకి ఒక 50 లక్షలు 60 లక్షల వరకు కవరేజ్ ఇవ్వచ్చు అనమాట. ఇట్ ఆల్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ ఎలా చూపిస్తున్నారు. కొద్దిమంది బ్యాంక్ కొన్ని కేసుల్లో బ్యాంక్ స్టేట్మెంట్స్తో సరిపోతుంది, కొన్ని కేసుల్లో ఐటీ రిటర్న్స్ కంపల్సరీ అవసరం. వర్కింగ్ ఉమెన్ అయితే హస్బెండ్ వైఫ్ సంపాదిస్తున్న ఇన్కమ్ చూపించి ఒక 50%, ఒక 50 లక్షల వరకు ఈవెన్ వర్కింగ్ హౌస్ వైఫ్స్కైనా ఇస్తామన్నమాట. సో ఏది తీసుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక ఇన్కమ్ ప్రూఫ్ అయితే సంబడి కావాలి. సో లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి నీకు ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నెక్స్ట్ స్టెప్ ఇది తీసుకుంటే ఏంటంటే ఈ 2 తీసుకున్నాక, ఈ 2 ఉంటే తర్వాత నీ ఇష్టం. సేవింగ్స్ అనేది నువ్వు ఎలా పెట్టుకుంటావా అనేది, గోల్డా, రియల్ ఎస్టేటా, ఆర్ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా, ఆర్ లాకర్లో పెట్టుకుంటావా, అది అన్నీ మన చాయిస్ అనమాట. సో ఈ ఫౌండేషన్లు 2 కరెక్ట్గా ఉంటే ఎవరికైనా ఇబ్బందులు ఉండవు. సో ఈ రెండిట్లో కావాలి, అందులో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, దెన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 2 మీరు ఫుల్ఫిల్ చేశారంటే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్టార్ట్ చేయండి, హెల్ప్ తీసుకోండి. అంతే తప్ప ఇవి లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్లో దిగితే వేస్ట్. అంటే వేస్ట్ కాదు, బట్ సఫిషియెంట్గా. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనము ఒక జర్నీ చేస్తుంటే వెహికల్లో గాలి ఉందా లేదా, పెట్రోల్ ఉందా చూసుకుంటాం. ఇది అలాంటిది అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మన లైఫ్కి, జర్నీకి ఈ 2 బేసిక్ కావాల్సింది. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్దామా ఏదనేది మన ఇష్టం. సో ఈ 2 అయితే బేసిక్ కావాల్సినవి అనమాట, చూసుకోవాల్సినవి ప్రతి ఒక్కరు లైఫ్లో జర్నీలో. వెదర్ నువ్వు రిటైర్డ్ అయిన వాళ్ళైనా సరే, యంగ్ 21 కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తి అయినా సరే, అందరికీ కావాల్సినవి ఈ 2. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ మీద యంగర్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు కూడా డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా ఎసెన్షియల్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్. అది ఉంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, భయం పోతుంది. వాట్ ఇఫ్ అంటే నాకేమైనా అయితే అనే భయం అనేది పోవడం వల్ల ఒక పాలసీ 2 కోట్ల పాలసీ ఉంది, నీకు ఫ్యామిలీకి అవసరం వచ్చిన లైఫ్ స్టైల్కి ఒక 15 సంవత్సరాలకు సరిపడా డబ్బులు అవి. అలాంటప్పుడు ఏమైనా జరిగినా వాళ్ళు సర్వైవ్ అవుతారు. సో నువ్వేంటంటే ధైర్యంగా పని చేయగలుగుతావు, నీ పని మీద ఫోకస్, భయం లేకుండా పని చేయడానికి, పీస్ ఆఫ్ మైండ్ రావడానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో 2 ఎసెన్షియల్, 2 తీసుకోండి. అప్పుడు ఇబ్బందులు లేకుండా, అంటే ఎటువంటి షాక్స్ వచ్చినా తట్టుకునే కేపబిలిటీ ఈ 2 పాలసీలు ఇస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.